ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదో బిగ్ డే. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎంతో మంది జన సైనికులు ఎదురు చూస్తున్న తరుణం కూడా రానే వచ్చింది. మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు కేసరపల్లికి వచ్చింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరానందన్, ఆద్యాలు కూడా తండ్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తువులలో కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు కూడా ఎలాంటి పోస్టు పెట్టని ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టారు. రాజకీయాలలోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఈసారి ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించారు. జనసేన అతి తక్కువ స్థానాలలో పోటీ చేసినప్పటికీ పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచింది. దీంతో ఇది ఆ పార్టీకి మాత్రమే కాదు, జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గ్రేట్ సక్సెస్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎన్నికలలో గెలవడంతో ఆయన ప్రమాణ స్వీకారం కోసం కోట్లాది మంది ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చేసింది. అలానే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల పిల్లలు అకీరా, ఆద్యలు కూడా సంప్రదాయ దుస్తువులలో కనిపించారు. అయితే రేణు దేశాయ్ తన పిల్లలకు వీడియో కాల్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. కళ్యాణ్ గారికి, ఏపీ స్టేట్కి, ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. కాగా ఈ ఫోటోలలో అకీరా పంచకట్టగా, ఆద్య ఎంతో చక్కగా చుడిదార్లో కనిపించింది. అన్నా చెల్లెలు ఇద్దరూ చాలా చక్కగా రెడీ అయ్యి తమ తల్లి రేణు దేశాయ్కు వీడియో కాల్ చేశారు. ఆ క్రమంలో తీసిన ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రేణు దేశాయ్ కూడా పవన్ కు విష్ చేయడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు. అటు అకీరా ఇప్పటికే ఇండియా వైడ్ గా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ పంచకట్టులో కనిపించి వావ్ అనిపించాడు. మరి ఆద్య, అకీరా లుక్ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.